దేశ సైనికులు చల్లగుండాలి. వారు వారి కుటుంబాలకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. దేశ ప్రజల రక్షణలో నిమగ్నమై వారికి మనమంతా అండగా నిలవాలి. మదనపల్లె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మురళీ నాయక్ మృతికి ఘన నివాళి. భారత సైనికులకు ఆయురారోగ్యాలుగా శత్రువులపై పోరాటం చేసే శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ముష్కర మూకలపై భారత ప్రభుత్వం చేసే పోరాటంలో విజయం సాధించాలని మదనపల్లె ప్రజలు ఆరాధ్య దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు. దేశ ప్రజల రక్షణ కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన మురళీ నాయక్ వీర మరణానికి మనని ఘన నివాళి అర్పిస్తున్నామని తెలియజేశారు. మురళీ నాయకులు కుటుంబానికి అండగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13న కల్లితాండలో పర్యటిస్తారని తెలిపారు. మనమంతా సంతోషంగా ఉన్నామంటే అది సైనికులు త్యాగ ఫలమే అన్నారు. ఆర్మీ జవాన్లకు మద్దతుగా ప్రతి భారతీయుడు ముందుకు రావాల్సిన సమయం ఇదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తీవ్ర సంఘీభావం తెలిపినారు. తీవ్రంగా చాలా బాధపడినారు. దానికి వచ్చిన అక్కడ ఉండే వాళ్ళకందరికీ ఆయన వచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేసి వాళ్ళకు చాలా వరకు బాధ పెట్టి వాళ్ళు ఈయనంత సహాయం చేస్తానని కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ప్రజలు ఈ కనుక వీళ్ళు సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తున్నారు. మన ఇండియాను ఇలా గెలిపించాలని తీవ్ర దీంతో ఉన్నారు. ఈరోజు మనం అంతా ఇక్కడ హాయిగా సంతోషంగా ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మనం శక్తివంతమైన దేశం, ఎంత శక్తివంతమైన మన దేశమైనా ఆ దేవుని కృపగా చాలా అవసరం మనకు. ఆ దేవుని కృప చాలా, అందుకోసమే ఈరోజు మనం అందరూ కలిసి ప్రజలందరూ ఇక్కడ వచ్చేస్తున్నాను. ఆ దేవుని దగ్గరికి వచ్చిందను ప్రతి మసీదుల్లో కూడా, ప్రతి టెంపుల్స్లో కూడా, ప్రతి చర్చిల్లో కూడా మనం ఈరోజు మన ఆర్మీ కోసం మనం ఆడిపోయి ఫైట్ అవుట్ చేయలేము. కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం ఇక్కడ నిలబడి వాళ్ళ కోసం మనం వచ్చి ప్రార్థన చేసేసి మనకి వచ్చి దేవుని ఒక సపోర్ట్ వాళ్ళకి ఇప్పించాలా. దానికోసం దేశమంతా దీన్ని కదిలి రావాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వచ్చినాము. వచ్చేసి పూజలు చేశాము. అనంతరం వచ్చిందో ఖచ్చితంగా మన దేవుడు దీన్ని తోడుగా ఉండాలా. ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చాలా. మనకు తక్కువ స్థాయిలో ప్రాణనష్టం జరగల్లా. దీనికి ఎవరి కుటుంబాలు కూడా హాని జరగకూడదు. అందరికీ అది జరిగి మనం తొందరగా విజయం మనం చేకూర్చాలని దాన్ని కోరుకోవడం, ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఏమి కోరుకున్నా అదే జరుగుతుంది. కాబట్టి తొందరగా యుద్ధం కూడా ముగించుకుని మన విజయకేతం దగ్గరికి పోయేసి మనం సంబరాలు కూడా చేసుకునే టైం కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి నేను ఊహించుకుంటాను. ఆ దేవుని కూడా ఈరోజు అదే ప్రార్థిస్తున్నాను. గెలిచిన తర్వాత తిరిగి దీనికి వచ్చేసి ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటాను.